డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సియుఈటీకి సంబంధించిన మరి సియుఈటీ అని తెలుసు కదా మీకు. ఆల్రెడీ కూడా మనం వీడియోలు చేయడం జరిగింది. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ యూజీ 2026 అయితే వచ్చింది. దీనిలో ఈ ఎంట్రన్స్ టెస్ట్ రాయటం వల్ల ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో మీకు ప్రవేశము మంచిగా దొరికింది. బీఎస్సీ కానీ బీటెక్ కూడా చేరొచ్చమ్మా. కొన్ని యూనివర్సిటీల్లో బీటెక్ కూడా ఆఫర్ చేయటం అయితే జరుగుతుంది. చూడండి ఒకసారి సియుఈటీ షెడ్యూల్ అయితే విడుదలైంది. ఒకే ఎంట్రన్స్తో 48 మరి సెంట్రల్ యూనివర్సిటీలో ప్రవేశాలు ఇస్తారు. ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీస్ అభ్యర్థులకు చక్కని అవకాశం. సపోజ్ జేఈ తీసుకున్నారనుకోండి, జేఈ ఓన్లీ ఇంజనీరింగే. జేఈ ద్వారా మరి ఎన్ఐటీలో, ఐఐటీలో, ఐఐటీలో, జిఎఫ్టీలో ఇంజనీరింగ్ మాత్రమే చేయవచ్చు. మరి సిఈయూటీ వాళ్ళు ఏంటంటే సెంట్రల్ యూనివర్సిటీలో మీరు బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్, ఈవెన్ బీటెక్ కూడా కొన్ని యూనివర్సిటీలు ఆఫర్ చేస్తున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో మనకి 6 యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఈ సిఈటీ స్కోర్ ఉంటే. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ట్రెడిషనల్ డిగ్రీ కోర్సును ప్రముఖ వరుసలో చదవడం చక్కటి మార్కు. సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్ సియుటి ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా దేశంలోని మొత్తం 48 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి చేసుకోవచ్చు. తాజాగా సియుటి 2026 అయితే నోటిఫికేషన్ వచ్చేసిందమ్మా. మరి తాజాగా అయితే స్టూడెంట్స్కి ఈ యొక్క నోటిఫికేషను వచ్చేసింది. మనకి మొత్తం 48 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయంట. 48 సెంట్రల్ యూనివర్సిటీ సియుసిటీ స్కోర్ ఆధారంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 48 యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తారు. ఇలా అన్ని కేంద్రీయ విశ్వవిద్యాలయ ప్రవేశానికి ఒకే ఉమ్మడి పరీక్ష విధానము విద్యార్థులకి మంచిది. మరి ఆర్థిక భారము, సమయం వంటి సమస్యలు మంచి ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా సియుజిటి ఎంచుకున్న పేపర్ ఆధారంగా సపోజు ఎంపీసీ స్టూడెంట్స్ అయితే బీటెక్ కూడా చేరవచ్చు. అదేవిధంగా బయాలజీ చేశారనుకోండి, బీఎస్సీ చేసే అవకాశము ఉంటుంది. మీ యొక్క ప్రోగ్రామ్స్ మీకు ఏ టేస్ట్ కావాలంటే మరి ఆ కూర వండుకునే విధంగా మరి వెజిటేరియన్ కోర్సులు ఉండి, నాన్ వెజిటేరియన్ కోర్సులు అయితే ఇక్కడ ఉండే. సపోజ్ అర్హతలు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ఈ ఏడాది ద్వితీయ సంవత్సరం సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అప్లై చేసుకోవచ్చమ్మా. మరి ఎలాంటి వయో పరిమితి దీనికి లేదు. సియుసిటీ యొక్క మరి పరీక్ష మొత్తము డిఫరెంట్ 37 సబ్జెక్ట్ లాంగ్వేజ్ల్లో ఉంటుంది. ఇది కంప్యూటర్ బేస్డ్ సిబిటీలో నిర్వహిస్తారు. మొత్తము మరి 17 లాంగ్వేజ్లు, 20 డొమైన్ సబ్జెక్టు, ఒక జనరల్ యాప్టిట్యూడ్లో పరీక్షలు అయితే ఉంటాయి. మొత్తం మనకి 48 సెంట్రల్ యూనివర్సిటీస్ అయ్యి 48 సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులకి ఆర్థిక మరి సమయాభావం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఏ ఒక్క డిగ్రీ కోర్సులో పరిమితం అవ్వకుండా మరి అర్హతలో ఉన్న ప్రోగ్రాంలో కూడా దరఖాస్తు. అర్హతలు ఏంటంటే ఇంటర్మీడియట్, ఎలాంటి వయో పరిమితులు. సియుసిటీ యూజీ ఇలాగమ్మా. సియుసిటీలో మరి మొత్తం 37 సబ్జెక్టులు లాంగ్వేజ్ పాల్గొంది. సిబిటి వేసి 13 లాంగ్వేజ్లు, 23 డొమైన్ సబ్జెక్ట్. డొమైన్ అంటే బయాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ అలాంటివి కూడా ఉంటాయి. మరి ఏదో ఒక జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. అభ్యర్థులు లాంగ్వేజ్ ప్లస్ జనరల్ యాప్టిట్యూడ్ ప్లస్ పేపర్తో పాటుగా వీళ్ళు ఏం చేయాలంటే స్టూడెంట్స్ అయిన వాళ్ళు గరిష్టంగా 5 సబ్జెక్టులు మ్యాక్సిమం 5 సబ్జెక్టులను ఎంచుకోవాలి. 5 సబ్జెక్టులు ఎంచుకోవాలి. ప్రతి టెస్ట్ పేపర్లో 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకి 5 మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి 1 గంట. నెగిటివ్ మార్కులకి నిబంధన ఉంటుంది. ప్రతి తప్పులకు సమాధానం 1. మరి టెస్ట్ సబ్జెక్టు వివరాలు ఈ విధంగా మొత్తము మనకి ఏ విధంగా ఎలా అప్లై చేసుకోవాలి. 37 లాంగ్వేజ్, డొమైన్, జనరల్ వివరాలు, హిందీ, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా ఈ భాషల్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ మీకు బయాలజికల్ స్టడీస్, ఆంథ్రోపాలజీ, బయోకెమిస్ట్రీ, బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇలా కంప్యూటర్ సైన్స్ అన్నీ ఉంటాయి. తర్వాత యూనివర్సిటీలు అటానమస్ ప్రవేశ విధానము. యూనివర్సిటీ స్కోర్ ఆధారంగా మళ్ళీ దశలో సెంట్రల్ యూనివర్సిటీలు స్వీయ దేశ విధానాన్ని అనుసరిస్తాయి. ఈ స్కోర్తో విద్యార్థులందరూ సెంట్రల్ యూనివర్సిటీలకు వేరువేరుగా సపరేట్గా మీరు దరఖాస్తు చేసుకోవాలమ్మా. అభ్యర్థులు దరఖాస్తులు పరిశీలిన తర్వాత అందుబాటులో ఉన్న సీట్లు సియుసిటీ స్కోర్ ఆధారంగా మీకు సీట్లు అయితే కేటాయించడం జరుగుతుంది. మరి ఇంటర్మీడియట్లో 50% సిఈటీ స్కోర్ ఆధారంగా మరి ఉత్తీర్ణ రావాలంటే మినిమమ్ 50% ఉండాలంటున్నారు. కానీ సెంట్రల్ యూనివర్సిటీ మాత్రం మలిదశ ప్రవేశ పరీక్ష సమయంలో ఇంటర్మీడియట్కు కనీసం 50% మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి అని వీళ్ళైతే చెప్పడం మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ కానీ తెలంగాణలో కానీ సియుసిటీ ఆధారంగా మరి అడ్మిషన్స్ ఇచ్చే యూనివర్సిటీలు
స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో 48 యూనివర్సిటీలు ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మనకు 6 ఉన్నాయంట. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నేషనల్ స్క్రిట్ యూనివర్సిటీలు ఉన్నాయి. తెలంగాణలో అయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ మన గచ్చిబౌలిలో ఉంటుంది, మంచి నంబర్ 1 ఇన్స్టిట్యూట్ అమ్మ. మరి తెలంగాణలో స్టూడెంట్కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాదు, ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, మౌలానా నేషనల్ ఆజాద్ యూనివర్సిటీలో సిఈసిటీ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తుంది. వీటితో పాటు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, ఎన్ఐటి యూనివర్సిటీ, బిఎంఎల్లో మజూర్ యూనివర్సిటీ తదితర యూనివర్సిటీలో మరో 50కి పైగా డీమ్డ్ యూనివర్సిటీలో కూడా సిఈసిటీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు మరి ఇక్కడ బెస్ట్ స్కోర్ సాధించాలంటే సిఈసిటీకి లక్షల మందిలో పోటీ ఉంటుంది. దీంతో అభ్యర్థులు మంచి స్కోర్ సాధించుకు ముందు నుంచి పటిష్ట ప్రణాళికతో సాగాల్సి ఉంటుంది. తొలుత 10వ తరగతి ఇంటర్మీడియట్ అకాడమిక్ పుస్తకాలు చదవాలి. డొమైన్ సబ్జెక్టుల కోసం ఎన్సీఆర్టీ బుక్స్ అయితే కూడా మరి 10th క్లాస్ CBSE 11th 12th ఇయర్స్ చదవాలి. మరి లాంగ్వేజ్ సబ్జెక్టుల కోసము లాంగ్వేజ్ మరి ఇంగ్లీష్ మీద కూడా మంచి గ్రామర్పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. అదేవిధంగా వాక్య నిర్వహణ, ప్రెస్ రైటింగు, ప్రెస్ రీడింగు ప్రాక్టీస్ చేయడం కాకుండా సంబంధిత ప్రశ్నలు సాధన చేయాలి. అదేవిధంగా రీడింగు కాంప్రహెన్షన్, సంబంధిత లాంగ్వేజ్, లిటరల్ యాప్టిట్యూడ్ అయితే మరి వెకాబులరీపై పట్టు మరి అదేవిధంగా జనరల్ టెస్ట్, ఇందులో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగు, లాజికల్ అనలిటికల్ రీజనింగు, నైపుణ్యాలు పరిశీలించే విధంగా ఉంటాయి. అభ్యర్థులు హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ పుస్తకాలను అయితే చదవాలి. మరి అదేవిధంగా కరెంట్ ఈవెంట్స్ అవగాహనపై ఏర్పాటు చేసుకో, కాంపిటేటివ్ రీజనింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ రీజనింగ్ అంశాల్లో రాణించడానికి మరి అర్ధగణిత అంశాలు, రీజనింగ్, కోడింగు, డీకోడింగు, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్, టైము, డిస్టెన్స్, ఇవన్నీ కూడా లాజికల్ రీజనింగ్ కూడా వస్తాయి. RS అగర్వాల్. దరఖాస్తు మనకి చేసుకునే విధానము వెబ్సైట్లోకి వెళ్తే మరి గూగుల్లో కొట్టండి CUCET మరి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2025 గూగుల్లో టైప్ చేస్తూ వచ్చేసిద్దాం. ఇవాళ రేపు ఎవరు కూడా లింక్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. మరి ఆన్లైన్ దరఖాస్తు 30వ తారీఖు, మరి ఆన్లైన్ దరఖాస్తు సవరణ తేదీ 2 నుంచి 4 వరకు అయితే జరుగుతుంది. స్టూడెంట్స్ మరి ఇక్కడ కూడా బీటెక్ చేయొచ్చు. CUCET పరీక్ష తేదీలు మే నుంచి 11 వరకు టెంటేటివ్. ఇది వెబ్సైట్ అమ్మ, కంప్లీట్గా CUET.NTA.nic.in వెబ్సైట్ ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. CUET కూడా మంచిదమ్మా, మంచిది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.